తను కాలు పెట్టని స్టూడియో లేదు, తన గొంతు వినని చెవులు లేవు. జానపదం మొత్తాన్ని ఉర్రూతలూగిస్తున్నటువంటి గాయకుడు తన పాటల ప్రస్థానాన్ని గాడి ఎక్కించి పట్నాలని, పల్లెల్ని, రాష్ట్రాల్ని, దేశాల్ని తరలిస్తున్నటువంటి వ్యక్తి మన ముందరున్నారు. ఆయన ఎవరో కాదు, మన బొడ్డు దిలీప్ కుమార్ గారు. నమస్తే తమ్ముడు, ఎట్లున్నావు? నమస్తే అక్క, సూపర్, మంచి. వెల్కమ్ టు ఫోక్ స్టార్. థ్యాంక్ యూ అక్క. మాకైతే తెలుసు నువ్వు ఎక్కడుంటావో, మరి మా ప్రేక్షకులకు తెలియాలి నువ్వు ఎక్కడుంటావో, ఏ ఊర్లో ఉంటావు? తప్పకుండా అక్క. మాది బండలింగంపల్లి గ్రామం, మండలం ఎల్లారెడ్డిపేట, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను ఉండేది మాత్రం బండలింగంపల్లి పక్కన మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సింగారంలో ఉంటా. ఓకే, అమ్మ నాన్నతో ఉంటావా? అమ్మమ్మతో ఉంటా. అమ్మమ్మతో. అమ్మ ఇట్లా, నాన్న ఇట్లా బండలింగంపల్లి ఉంటారు, తమ్ముడు ఇట్లా. ఈ మధ్య పెళ్లి కూడా అయ్యింది. సో ఎక్కడుంది తను? మీతో పాటేనా? నిన్ను ఒక గాయకుడిగా ఫస్ట్ నిలబెట్టినటువంటి పాట మా ప్రేక్షకుల కోసం అంటే నేను మొదటిసారిగా పాడినటువంటి పాట అంటే నా ఛానల్ రాసుకున్నా. అంటే మా బాబాయ్ రాసిండు, దరువెల్లన్న. అంటే ఆయన రాసిన పాటను తీసుకొని నామదేవ్ అన్న సంగీతం అందించండి. దీనికి శిరీష గారు నేను కలిసి పాడిన. బాటెంట గజ్జెల బండిలా పోతున్న బామా సక్కదనపు వన్నే దానా, బామా సక్కదనపు వన్నే దానా, బండి నిలుపన్న మాట్లాడే సిన్న దానా, పర్వతాల కొండ మీద పసులగాస సిన్నవాడ, ఒసిని కడుపుగాల ఎంత పలగాకి ఉన్నవురా, పరుల ముఖం ఇంతవరకు చూడలేను దాని నేను, నన్ను చూడగానే కంట్లో దుమ్ము వసుకుంటివిరా, బాటెంట గజ్జెల బండిలా పోతున్న బామా సక్కదనపు వన్నే దానా, బామా సక్కదనపు వన్నే దానా, బండి నిలుపన్న మాట్లాడే సిన్న దానా. ఇట్లాంటి జానపదాలు బేసిక్ గా ఊర్లలో నుంచే వస్తాయి కదా, అట్లా నువ్వు ఏదైనా జానపదం సేకరించి పాడిన పాటలు ఉన్నాయా? సేకరించిందంటే ఇంతకు ముందు అది సేకరణ పాటనే, దాన్ని మా బాబాయ్ రాసిండు, దాన్ని కొద్దిగా మోడ్యులేషన్ చేసి అది రాస్తే నేను పాడిన. అంటే ఇంకొకటి తత్వగీతం ఉంది. మరి తత్వగీతం అది కూడా మీరు సేకరించుకున్న పాట? సేకరించిన పాట మా పెదబాబు చెప్పిండు. గురువు గారు ఆడేపు గురుదాసు రాసిండి పాట. అంటే శరీరం నుంచి ఆత్మ విడిపోయినప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు పాడేటువంటి పాట తత్వగీతం. పాడండి. గుంటెడు జాగల గట్టుకున్న నా గుడిసె గూలిపోతున్నదయా, గుంటెడు జాగల గట్టుకున్ననా, సంటి బాలలేదు గురిని తీసుకెవరింటికి వెళ్ళి పోదునయా, గుంటెడు జాగల గట్టుకున్న నా గుడిసె గూలిపోతున్నదయా, గుంటెడు జాగల గట్టుకున్ననా, దూలాలెనమిది పక్కల కారు మూలవాసములు వెడితినయా, దూలాలెనమిది పక్కల కారు, నాలుగు మొగురాలు నాటి వాటిపై నందదీపములు వెడితినయా, గుంటెడు జాగల గట్టుకున్న నా గుడిసె గూలిపోతున్నదయా, గుంటెడు జాగల గట్టుకున్ననా. తత్వగీతాలు బేసిక్ గా పెద్దవాళ్ళకి ఎక్కువ వస్తాయి. మరి పాట మీరు పెద్దనాన్న దగ్గర నుంచి సేకరించారా? అవునవును. అంటే మా ఊర్లో భజనలు చేసేటోళ్ళు, మా బాపు వాళ్ళు అంతా భజనలు చేసినప్పుడు ఈ పాట ఎప్పుడు వాడుతుంటాయి. ఈ పాట బాగుంది కదా, అర్థం కూడా మంచిగా ఉందని అది తీసుకొని ప్రైరణ దగ్గర అన్న మ్యూజిక్ నేనే పాడినా. ఇప్పుడు ఈ పాట ఆల్రెడీ యూట్యూబ్ లో ఉందా? ఉంది. ఓకే, సరే పాటలు పాడాలి అనేటువంటిది నీకు ఎప్పటి నుంచి వచ్చింది బేసిక్ గా? అయితే నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మా బాబాయ్ దరువెల్లన్న, కుంటసీను వాళ్ళు వస్తుండే మా స్కూల్కి. జనవరి 26, ఆగస్ట్ 15కి వచ్చి వాళ్ళు పాడుతుండే. అప్పుడు ఆలోచన వచ్చింది, నేను కూడా పాడితే బాగుంటుంది, నేను కూడా నేర్చుకోవాలని అప్పుడు ఆలోచన వచ్చింది వాళ్ళ పాటలు వింటూ. అయితే మా బాబాయ్ వాళ్ళు ఒక క్యాసెట్ ఇస్తుండే అక్క, వాళ్ళు దరువు కళా బృందం అని ఒకటి స్థాపించారు సిద్దిపేటలో ఉన్నప్పుడు. వాళ్ళు పాడినటువంటి పాటలన్నీ క్యాసెట్ రూపంలో చేసి ఇంటికి వస్తున్నప్పుడు దసరాకి ఇట్లా వస్తుండే, వచ్చినప్పుడు ఇస్తుండే. అప్పుడు మా ఇంట్లో ఒకటి టేప్ రికార్డర్ దానిలో వేసుకొని విందుంటిమి. అప్పుడు నేర్చుకున్నా. అప్పుడు నేను స్కూల్లో ఫస్ట్ పాట పాడిందంటే నారాయణ గురువు అనే పాట. ఎట్లుంటది? నారాయణ గురువా అమరుడ నారాయణ గురువా, అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో, అమరుడ జోహరులా అందుకో, నారాయణ గురువా అమరుడ నారాయణ గురువా, అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో, అమరుడ జోహరులా అందుకో, పొడుసే పొద్దుకు వీచే గాలికి భేదము లేనప్పుడు, అమరుడ భేదము లేనప్పుడు,
మనుషులలోన మరకలెందుకని మండిపడినవాడా, అమరుడ మండిపడినవాడా, నారాయణ గురువా అమరుడ నారాయణ గురువా, అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో, అమరుడ జోహరులా అందుకో. ఈ పాట చాలా చక్కగా ఉంది. సో ఇట్లా ఇంత మంచి మంచి పాటలు పాడుతున్నప్పుడు మీ అమ్మ నాన్నగారు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. యాక్చువల్లీ మా అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు దేవయ్య, తమ్ముడు ప్రదీప్ కుమార్. మంచి ఎంకరేజ్ చేస్తుండక్క. సో నాన్న ఎక్కువ సపోర్ట్ చేస్తారా, అమ్మ ఎక్కువ సపోర్ట్ చేస్తారు? ఇద్దరు చేస్తారు. బేసిక్ గా జెంట్స్ ఇలాంటి సింగింగ్ ఫీల్డ్ లోకి వస్తానా ఇంకేదైనా ఫీల్డ్ లోకి వస్తానా ఫస్ట్ నాన్న ఆబ్జెక్షన్ చెప్తారు, వద్దు అని చెప్తారు బేసిక్ గా ఇన్ జనరల్ గా. సో ఇక్కడ మీ నాన్నగారు అలాంటివి ఏమైనా అన్నారా ఎప్పుడన్నా? ఎందుకంటే మా నాన్న కూడా వాడుతుండే, అంటే భజనలు వాడతారు కదా వాళ్ళు, ఇక నేను కూడా నేర్చుకుని ఇంకా సంతోషపడ్డాను అన్నట్టు. నా వారసుడు పాటల పరంగా బయటికి వచ్చారని హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అమ్మ తిట్టేవారు ఎప్పుడైనా? అమ్మ కూడా తిట్టలేదు, కాకపోతే ఏంటంటే ఇంట్లో వాడుతుంటే ఊరికేం వాడుతున్నారా అనేటోళ్ళు అంతే. అందరు అంటారు బేసిక్ గా గుయ్యి పెట్టలే గుయ్యి 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 ఎందుకంటున్నావే తల్లి అనవసరంగా వాడకొని. సో ఆ ప్రాబ్లమా? ఓకే. అమ్మ నాన్నల మీద ఎప్పుడైనా పాటలు పాడారా? అంటే పాడలేదు అక్క, కాకపోతే నాకు తెలిసిన పాటలు ఏవైనా? నాకు నచ్చిన పాట సాయి చందన్న పాడిండు. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి. చాలా అర్థవంతంగా ఉంది, చాలా చక్కగా ఉంది పాట. సో ఈ నాన్న మీద ఏమైనా పాటలు ఉన్నాయా? నాన్న మీద కూడా మా అన్న పాడినటువంటి పాటనే. నాన్న పాట చూసారా మీరు ఎప్పుడైనా పాడుతున్నాగా? అంటే ఈ పాట కాదు, కాకపోతే వేరే పాటలు పాడుతున్నప్పుడు తన ఫీలింగ్ అంటే నాకేమనిపించింది అంటే ఇంత అద్భుతంగా పాడుతున్నారు, సో నా కొడుకు ఇంత చక్కగా పాడుతున్నాడు అని ఏమైనా ఎమోషనల్ సీన్స్ మీ ఇద్దరి మధ్య ఉన్నాయా? ఇంకా అలాంటివి ఏం లేవు. మంచిగా బాగా పాట అంటారా? రికార్డింగ్ స్టూడియో నుంచి వచ్చి పాడిన తర్వాత వచ్చిన తర్వాత ఏం పాట పాడొచ్చావు ఇలాంటివి అడుగుతారా? వెళ్ళేటప్పుడు మీరు చెప్తారా? పోయేటప్పుడు ఇట్లా నేను పాట వాడిపోతున్నా అని చెప్పి పోతా. నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, బారసాల చేసి గౌరంగా చూసుకున్నావు, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. నాన్న గురించి అయినా అమ్మ గురించి అయినా ఎన్ని పాటలు పాడినా తనివి తీరదు. అవునక్క. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చి మనం ఇక్కడ కూర్చున్నాము అంటే వాళ్ళ కారణంగానే. సో నీకు బాగా గుర్తింపు వచ్చిన ఫస్ట్ పాట ఏంటి? రాజమణి పాట. అది ఎలా వచ్చింది అవకాశం? పార్వతి మహేష్ మా రిలేషనే. అయితే ఈ పాటను ఇద్దరు ముగ్గురుతో వాడిపించినాక ఫస్ట్ అంటే సెట్ కాలేదు, తర్వాత లాస్ట్ నా దగ్గరికి వచ్చింది. నాకు కూడా సెట్ కాలేదు కానీ ప్రయత్నం చేసిన లాస్ట్కు ఓకే. సో ఎవరన్నా ఇప్పుడు ఏ ఇద్దరు ముగ్గురు అయితే వద్దనుకొని వదిలేస్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా నీతో కలిసినప్పుడు మాట్లాడతారా అట్లా ఈ పాట యాక్చువల్లీ నేను పాడాల్సింది నువ్వు పాడినవు అని ఇలా ఏమైనా అంటారా? అంటే మహేష్ అని చెప్పిండు, వాళ్ళ రిలేషన్ ఉన్నారు, అయితే వాడిపించినా కానీ సెట్ కాలేదు. నాకు కూడా ఫస్ట్ సెట్ కాలేదు, అంటే ఒకసారి హైలో వాడిన ఒకసారి బేస్లో వాడిన అట్లా, తర్వాత అట్లా సెట్ అయింది.
కాలా కాలాల కాడానా రాజమణి ఏటి కాలాల కాడానా రాజమణి నాకు దైవం దొరికలే బామా నా రాజమణి ఆ దైవం తీసుకొని నా రాజమణి అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది గునా సుందారి సిరేనా రాజమణి సిర చూసి దరజయేమేనా రాజమణి. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ అంతేనా? ఇంకా 3 కూడా ఉన్నట్టుందిగా. పార్ట్ 1 ఫీమేల్, పార్ట్ 2 మేల్, తర్వాత పార్ట్ 3 ఫీమేల్ అండ్ మేల్ కలిపి చూసాను అంతే కదా. చాలా 3 పాటలు మంచి మిలియన్ వ్యూస్ ఉన్నాయి కదా. ఓకే, ఈ పాట మిమ్మల్ని బాగా నిల్చోబెట్టింది. నేను చాలా సార్లు కూడా ఈ పాట విన్నాను. చాలా మంది స్కూళ్ళలో కూడా స్టూడెంట్స్ కూడా ఈ పాట మీద చాలా మంది డాన్స్ చేయంగా కూడా చూసాము. దాని తర్వాత అదే ఛానల్లో రాధమ్మ బంగారు బొమ్మ అనే పాట, మల్లె మొగ్గల తీరు రాధమ్మ బంగారు బొమ్మ మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ మనసార మాటలాడమ్మో రాధమ్మ బంగారు బొమ్మ మనసిచ్చి మను వాడవమ్మో రాధమ్మ ఓ ముద్దు గుమ్మ 6 గజాల సీరా రాధమ్మ బంగారు బొమ్మ అద్దినట్టు తెస్తానమ్మో రాధమ్మ బంగారు బొమ్మ బుద్ధి తీరా గట్టుకొమ్మో రాధమ్మ ఓ ముద్దు గుమ్మ బుద్ధి తీరా గట్టుకొమ్మో రాధమ్మ బంగారు బొమ్మ అద్దాని ఎలక జెందాకే రాధమ్మ నా ముద్దు గుమ్మ బుద్ధి తీరా గట్టుకొమ్మో రాధమ్మ నా ముద్దు గుమ్మ. ఇది కూడా పార్ట్స్ ఉన్నాయా బేసిక్ గా? అంటే అవునక్క, పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, ఇప్పుడు నువ్వు 2 సార్లు చెప్పావు పిఎం క్రియేషన్స్ అని. సో దానికి మామూలుగా ఛానల్ ఓనర్ పార్వతి మహేష్ గారు. సో ఆయనకు నీకు ఏమైనా ఎక్కువ బంధం ఉందా? ఆయన ఛానల్లో ఉన్న పాటలన్నీ మంచి టాప్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి, మంచి ఇది ఉంది అంటే మాకు రిలేషన్ వాళ్ళు. ఓకే, ఇక దాదాపు ఆయన ఛానల్లో ఏ పాట అయినా కానీ నాతోనే వాడిపిస్తాడు. అదే అర్థమైంది. నేను చూస్తే ఏంటంటే ఇప్పుడు పిఎం క్రియేషన్స్ కి ఆస్థాన గాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది బేసిక్ గా దిలీప్ అనే చెప్పాలా, ఇన్ జనరల్ గా మాట్లాడాలంటే. అంటే అడ్వాంటేజ్ ఏమైందంటే ఆయనకు నా వాయిస్ మంచిగా సెట్ అయింది అక్క. ఆయన పాటలన్నీ మాక్సిమం మీ వాయిస్ లోనే కనబడుతున్నాయి నాకు. నేను పాడితే ఆయన వాడుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు పిఎం క్రియేషన్స్ లో పాడిన 2 పాటలు చాలా మిలియన్ వ్యూస్ వచ్చి హిట్ లో ఉన్నాయి. ఓన్లీ ఆ ఛానల్లో పాడితేనే హిట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా హిట్ పాటలు? ఇంకున్నాయక్క. అంటే మానేర్ మ్యూజిక్లో సిట్ట సిట్టెండా కొట్టి అదొకటి, తర్వాత రంగు సీతమ్మ లడ్డు మ్యూజిక్లో రంగు సీతమ్మ పార్ట్ 7 దాకా నేను అయినా. మానేర్ మ్యూజిక్లో అవకాశం ఎట్లా వచ్చింది? రాజమణి పాట విన్న తర్వాత ఈ పాట వాయిస్ మంచిగా ఉందని కాల్ చేసి తర్వాత ఈ పాట పాడిపించిండు నాగం పరశురామన్న. సో తన దగ్గర డైరెక్ట్గా ఆడియో ఫైల్ పంపిస్తే పాడి పంపించేశారా? అవునక్క. సిట్ట సిట్టెండా గొట్టే సెట్టుగురు పెట్టే సిట్ట సిట్టెండా గొట్టే సెట్టుగురు పెట్టే చంద్రుని కన్నెంతానో చంద్రుని కన్నెంతానో సెలియ మీదుండే చంద్రుని కన్నెంతానో సెలియ మీదుండే రాగాలు తీసేటి గువ్వ రంగుల సిలక రాగాలు తీసేటి గువ్వ రంగుల సిలక వరపోత నీకేలానో వలపోత నీకేలానో వలద సిలక వలపోత నీకేలానో వలదది మున్నా. ఈ పాట కూడా పార్ట్ 1 పార్ట్ 2 అని ఇప్పుడు మాక్సిమం నీ గురించి అడిగిన ప్రతి పాటలో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ లిరిసిస్ట్ కానీ నిన్ను వదిలిపెట్టేటట్టు లేరు కదా. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 తీసే వరకు. బట్ దట్ వెరీ గుడ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. చాలా హ్యాపీ విషయం. సో ఇలాంటి పాటలు విన్నప్పుడు ఎక్కువ అన్ని బావమర్దల పాటలు అవి. సో మీ మిసెస్ ఎలా ఫీల్ అవుతారు? చెప్పాలంటే నా పాటలు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నా పాటలు నా పెళ్లి కాకముందంటే వినేదట, కానీ పెళ్లి చూపులోకి అయిన తర్వాత వాళ్ళు నువ్వు వాడింది నీ వాయిస్ అయినా అని అన్నట్టు. నేను విన్నా పచ్చ డబ్బల గాడి పాట వినేదట, కానీ నేను వాడినని తెలియదట తనకి. పెళ్లి చూపుల వరకు కూడా నువ్వు ఒక సింగర్ అని, నువ్వు పెళ్లి చూపులకు వస్తున్నావు అన్న విషయం తెలియదా తనకి? బేసిక్గా అంటే తెలుసు. మళ్ళా ఏంటంటే వాళ్ళ మామ సింగరే, రమేష్ బాబాయ్ అవుతాడు నాకు, ఆయన ద్వారానే సంబంధం. ఓకే. ఇప్పుడు నీ జర్నీ చూసి ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతుందా? ఏమంటది బేసిక్గా? చాలా బాగా పాడుతున్నారండి, ఈ పాట బాగుంది, మంచిగా ఆయన అని కాంప్లిమెంట్. బాగాలేదని చెప్పింది ఎప్పుడన్నా ఏదైనా పాట? చెప్పలేదు అట్లా వాడ కదా. తమ్ముడు, ఇప్పటి వరకు నువ్వు ఆడిన పాటలలో ఏదైనా రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యుయేషన్ వచ్చిన సాంగ్ ఏది? ఉందక్క. అది
బాలు ప్రసాద్ ఛానల్లో బేస్ ఫోక్ మ్యూజిక్లో ఫస్ట్ సునీత అనే పాట పాడిన. దానికి అవకాశం ఇప్పించింది మాత్రం పార్వతి మహేష్. అది అప్పుడు నేను 2000 తీసుకున్నా. ఓకే. మౌనిక అనే అమ్మాయి నేను కలిసి పాడినాం. నవ్య రాసింది పాట. కాళ్ళకు పట్టీలు పెట్టిన దానా, చెవులకు కమ్మాలు పెట్టిన దానా, కాళ్ళకు పట్టీలు పెట్టిన దానా, చెవులకు కమ్మాలు పెట్టిన దానా, కంటి సూపుతోని సునీత కట్టేసిపోయినావే, నీ కంటి సూపుతోని సునీత కట్టేసిపోయినావే సునీత. ఈ పాట వాడిన. సో అప్పుడే డిసైడ్ చేసుకున్నావు ఏమైనా నా కెరీర్ ఇటువైపు వెళ్ళాల్సిందే అని ఏమైనా? నేను బ్యాండ్ కొట్టే వేయటోని. అప్పుడు నాకు 500 అట్లా ఇస్తుండే. మార్నింగ్ పోతే నైట్ వరకు కొడతామంటే 500 ఇస్తుండే బ్యాండ్ వాయిస్తే. అలాంటిది పాట పాడితే 2000 ఇచ్చారు. అంటే జస్ట్ ఒక అర్ధగంట సేపు పాడినాం కదా, 2000 వచ్చే వరకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి అక్క, మా అమ్మ నాన్నకి ఇట్లా పొలాల ఇప్పుడు నాటే పోతే కలుపుగల పోతే 200 300 ఇస్తారు. పొద్దుగాల పోతే పొద్దుకి వస్తారు, 300 ఇస్తారు పొద్దుంతా కష్టం చేస్తే. అట్లాంటి అర్ధగంట అట్లా పాట పాడితే 2000 వచ్చినాయి. అప్పుడు కండ్ల పంట నీళ్ళు వచ్చినాయి. సో ఆ అమౌంట్ ఏం చేస్తావు? తీసుకెళ్ళి అమ్మ నాన్నకి ఇచ్చావా? సో నైస్. ఇప్పుడు బేసిక్ అందరూ మీ ఫేమస్ సాంగ్ చూసే మిమ్మల్ని పిలుస్తారా? ఈ అబ్బాయి పాడితే హిట్ అవుతుంది అనిపించి నిన్ను పిలుస్తున్నారా, లేకపోతే ఏమని నువ్వు ఫీల్ అవుతున్నావు బేసిక్గా? అంటే నాకు కూడా తెలియదు అక్క. నాగం పరశురామన్న పంపించిండు పాట. ఈ పాట ఒకసారి పాడి దిలీప్ అంటే పాడి పంపించిన. ఇక మంచిగా కనెక్ట్ అయింది. ఇక వాళ్ళకి నచ్చింది, పాడిపిచ్చేసారు. ఇక ఆ పాట ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా దాదాపు 7 పార్ట్స్ 8 తీసారు. ఇప్పటికి 7 పాడినా. సూపర్ హిట్ అయింది. అందుకే అన్న ఇంతకు ముందు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 వాడిట్లో తోపు ఎవరైనా ఉన్నారంటే అది మన బొడ్డు దిలీప్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. పాట బాగుంది. అంటే నేను ఫస్ట్ మేము అనుకోలేము ఇంత హిట్ అవుతుంది అని అనుకోలేము. కాకపోతే జనాలు మంచిగా ఆదరించారు. అంటే అందులో ఉన్న కంటెంట్ పరశురామన్న మంచి డైరెక్షన్ చేసిండు, ప్రవీణ్ అన్న మ్యూజిక్ మంచిగా అందించిండు, చెల్లె లావణ్య కూడా మంచి సపోర్టివ్గా మంచి పాడింది నాతో పాటు. అందుకే పాట ఒకసారి మాకోసం. గుండీలారైకె దాన గోలు సాటు సీరదాన, నడుముకు బిందున్న దాన, నాగ కన్య నడక దాన, ఆగు సీతమ్మో. ఈ పాట అక్క. దీంతో పాటు ఇంకో పాట కూడా ఉంటుంది లలిత ఆడియోస్ అండ్ వీడియోస్లో, రాయ రాయ పిల్ల అనేది. దాని ఫీమేల్ వర్షన్ మీరు వాడారు. రాయ రాయ పిల్ల ఓ రత్నాల రమణమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మో నా రంగుల బొమ్మ, రాయ రాయ పిల్ల ఓ రత్నాల రమణమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మో నా రంగుల బొమ్మ, రాయ 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 పిల్ల ఓ రత్నాల రమణమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మో నా రంగుల బొమ్మ. అది మెయిల్ వర్షన్ నువ్వు పాడితే ఫీమేల్ వర్షన్ నువ్వు నేను కలిపి వాడిన పాట కూడా ఉంది. అది మహిపాలయంలో వాడన్నే రాశారు. సో ఆ పాట కూడా ఒకసారి నవీనన్న మ్యూజిక్ ఇచ్చింది పాటకి. ముట్టుకుంటే మాసిపోయే పిల్ల పిల్ల, నీ ముద్ద బంతి బుగ్గల మీద ఏందే మరక, పాల సెంబు పట్టుకొని నేనే రంగా, మురిపాల నవ్వు గుచ్చుకొని సైసే మరక, మురేడంత నడుము మీద ఉందా గిరక, గిరా గిరా తిప్పితే సెకర చేసిలక, బుర్రా బుర్రా మిసాలోడ ఏంది వరస, జర్ర దూరం ఉండు ముండి దాన్ని తెలుసా, ఆ తరువుసిన నీ సొగసే గతర లేపుతుంది, సిందర వందర అయ్యి మనసు సిత్తు బతవుతుంది, ఎసరు పెట్టిన కూర పొయ్యి మీద ఉడుకుతుంది, పిసల పడిపోయేటట్టు మాట గలుపుడైంది, ముట్టుకుంటే ఓ పిల్ల ముట్టుకుంటే మాసిపోయే పిల్లో పిల్ల, నీ ముద్ద బంతి బుగ్గల మీద ఏందే మరక, పాల సెంబు పట్టుకొని నేనే రంగా, మురిపాల నవ్వు గుచ్చుకొని సై మరక. సూపర్. ఈ పాట కూడా చాలా మంచి పాట. అంటే ఫస్ట్ టైం నిన్ను అప్పుడే చూడ్డం బేసిక్ గా, నువ్వు నేను కలిపి పాడిన పాట అంటే అదే. ఇంకో పాట అంటే మన బేస్ ఫోక్ మ్యూజిక్ కట్టపుంట వేటి కామలమ్మ పాట, మంచి ఫేమస్. అది కూడా సూపర్ ఉంటది. మన నవీనన్న మ్యూజిక్ ఇచ్చి. అది ఎలా వచ్చింది బేసిక్ గా అవకాశం? అంటే ఇవన్నీ కాల్ చేసి పాడించు. అది ఇట్లుంటది. రాసింది నవీన్ కుమార్, రాయ రాయ పిల్ల రాసింది మాత్రం రామకృష్ణ అన్న.
సూపర్ రాసిండు, నవీనన్న మ్యూజిక్ ఇచ్చిండు. అవును. కట్టా పొంటివో ఏటి కమలమవో కమలమ నీ కాలి గజ్జగల్లు మానే కమలమవో కమలమ నీ కాలి గజ్జగల్లు మానే కమలమవో కమలమ నాకెక్కలేని సుట్టమొచ్చే కమలమవో కమలమ కమలమవో కమలమ కతరనాకు కమలమ కతరనాకు కమలమవో కంట చూడే కమలమ కట్టా పొంటి అరే రే కట్టా పొంటి కట్టా పొంటవో ఏటి కమలమవో కమలమ నీ కాలి గజ్జగల్లు మానే కమలమవో కమలమ. ఇన్ని పాటలు పాడుతున్నావంటే తప్పకుండా వెనకాల ఎంతో కష్టం ఉండి ఉంటుంది. సో అట్లా నువ్వు బాగా కష్టపడినటువంటిది, అబ్బాయి పాట కోసం ఇంత కష్టపడుతున్నా అని ఎప్పుడైనా ఆలోచించి సందర్భాలు ఉన్నాయా? అంటే ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాక. అదే ఇంతకుముందు చెప్పావు కదా అక్క, రోజంతా డప్పు కొడితే కానీ నాకు 500 వచ్చేవి కాదు అని. సో అట్లాంటి ఇంకా ఏమైనా ఉన్నాయా బేసిక్గా నువ్వు బాగా కష్టపడినవి? అంటే స్టార్టింగ్ నేను వాస్తవానికి ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం అంటే మా పెద్దమ్మ కొడుకు దేవేందర్ అన్న నాకు మరిపల్లి మనోహర్ అన్న అని అప్పుడు ఇంటర్వ్యూ చేస్తుండే, మా ఊరి పాట ప్రోగ్రామ్ అనేది ఇంటర్వ్యూ చేస్తే ఆ అన్నకు పరిచయం చేయించిండు మా అన్న. దాని తర్వాత ఫస్ట్ ఒక సాంగ్ రికార్డింగ్ చేసిందంటే నవీనన్న స్టూడియోలో మరిపల్లి మనోహర్ అన్న రాసిండు. రమాకాంత్ అన్న సంబంధించిన పాట ఎలక్షన్ సాంగ్ వాడిన నవీనన్న స్టూడియోలో. ఫస్ట్ రికార్డింగ్లో అవకాశం ఇచ్చిందంటే మరిపల్లి మనోహర్ అన్న. నిజంగా థ్యాంక్ యూ అన్న, నువ్వు కనుక అవకాశం ఇవ్వకపోతే నాకు ఈ అవకాశం రాపు, అంటే నా వాయిస్ తెలియకపోతుండే, అంటే నేను వాడతానన్న నాకు కాన్ఫిడెంట్ రాకపో. అది ఇట్లుంటుంది. ఏమీ సాధించిన తెలంగాణ వచ్చినాక ఎందుకని ఎనుకనే పడిపోతున్నాము ఇంకా అని ఇట్లుంటుంది అక్క, బాగుంటుంది ఆ పాట. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే బయట దిలీప్ రెమ్యునరేషన్ వేస్తేనే పాట పాడతాడు, లేకుంటే పాడడు అనేటువంటి పేరు వచ్చిందా? అంటే నాకంటే ఇప్పటివరకు నాకు తెలియదు అక్క, అంటే మీరంటే నాకు తెలిసింది. వాస్తవానికి నేను ఎందుకు అడుగుతానంటే ఇప్పుడు నేను మర్చిపోయాను అనుకో ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, అందుకే అడ్వాన్స్ ఇచ్చారు అనుకో నేను బుక్లో రాసి పెట్టుకుంటాను. అంటే నేను పాట ఏ పాట ఎప్పుడు వాడాలని డేట్ సహా రాసుకుంటా కాబట్టి అడ్వాన్స్ ఇచ్చారు అనుకో, వీళ్ళు పైసలు ఇచ్చారు కాబట్టి నేను తప్పకుండా ఈ పాట పాడాలి నేను అని నాకు గుర్తుండిపోతుంది, అందుకే తీసుకుంటా. మళ్ళీ ఇంకోటి, నేను హైదరాబాద్కి వచ్చింది అనుకోక, నాకు ఒక్కోసారి నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఎట్లా పోతా, అందుకే వాళ్ళని ఒక్కోసారి అడ్వాన్స్ ఇస్తే నేను వస్తా అని చెప్పి చెప్తా అంతే. ఓకే. ఇప్పుడు ఏదైనా పాటలు నువ్వు పాడినవు కానీ వాళ్ళు అమౌంట్ ఇవ్వలేదనుకో, సో అప్పుడు ఇంట్లో వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యా? అంటే ఇప్పటికైతే లేదక్క, దాదాపు నేను వాడినతోనే అందరు ఇచ్చేసిండ్రు, ఎందుకంటే మనం వర్కర్లో చేస్తాం కాబట్టి ఇప్పటికైతే అలాంటిది రాలేదక్క. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు బేసిక్గా? డిగ్రీ అయిపోయిందక్క. కాలేజ్లో కూడా పాటలు పాడేటోడుగా బేసిక్గా? అంటే డిగ్రీలో నేను బాలే, ఇంటర్లో పాడినా. ఇంటర్లో పాడావు. బొడ్డు దిలీప్ అనగానే కాలేజ్ టైంలో గుర్తు పెట్టుకునే పాట అంటే మాకు ఇంటర్ కాలేజీలో బాబీ సార్ ఉండే, ఆ సారు మంచిగా ఎంకరేజ్ చేస్తుండే. అప్పుడు సకల జీవన సమ్మె ఉండే కదా, అప్పుడు నేను మండల స్థాయిలో ఉద్యమాలు చేస్తుండే. అప్పుడు సార్ చూసి అవును నువ్వు పాటలు పాడతావా నువ్వు అన్నాడు. అవును సార్ నేను ఇట్లా స్కూల్ నుంచే పాడుతుంటే కానీ ఇక ఇంటర్లో ఇక్కడ నుంచి వస్తున్నాను కాబట్టి కొద్దిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని నేను పాడలేదు. అంటే ఓకే మన ఫ్రెషర్స్ పార్టీ విడుకోడు పార్టీలు ఉంటాయి కదా, అప్పుడు మరి పాడదు ఓకే అని చెప్పి అప్పుడు అవకాశం ఇచ్చిన స్టేజ్ మీద సారు. అప్పుడు ఈ పాట పాడిన. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు లేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఈ పాట పాడినా. సో అది కాలేజ్ టైంలో ఎక్కువ పాడావు ఈ పాట. అప్పటి నుంచి కొద్దిగా ఇతను పాట పాడతాడని సార్ దృష్టిలో పడిపోయినా. నువ్వు రాస్తావని కూడా విన్నాం మేము, బేసిక్గా పాటలు రాసే అలవాటు కూడా ఉంది. సో అట్లా రాసి పాడిన పాట ఒక జానపదంది. అంటే నేను రాసిందంటే ఫస్ట్ రాయ రాయ పిల్లు అని ఒకటి ముద్దుల రాని అనే పాట ఉంటుంది అక్క, అట్లా ఉంటుంది. దీనికి నామదేవ్ అనే మ్యూజిక్ ఇచ్చాను. రాయే రాయే నా ముద్దులావో రాని కోమటి చెరువు కాడ ఉంటా నీ కోసమని మనసు వాడి నీకు మల్లె పూలు తెచ్చినానే మనువాడా నీ మీద నాకు మనసాయే వయారి చిన్నదాన వగలాడి వన్నెదాన వయారి చిన్నదాన వగలాడి వన్నెదాన
నీ వంపు సొంపులన్నీ వడ్డించి పోయజన రాయే రాయే నా ముద్దులా ఓ రాణి కోమడి చెరువు కాడ ఉంటా నీ కోసమని మనసు వాడి నీకు మల్లె పూలు తెచ్చినానే మనువాడా నీ మీద నాకు మనసాయే. ఇది నువ్వు రాసి పాడించు? నేనే రాసిన. మీ ఛానల్లోనే ఉందా బేసిక్? నా ఛానల్. సో ఈ ఫోక్ సాంగ్స్ తో పాటు నువ్వు ఏమైనా దేవుడి పాటలు అలాంటివి కూడా రాస్తూ ఉంటావా? దేవుడి పాటలు అంటే మా అమ్మమ్మ మా పెద్దబాపు చెప్పారు ఒకటి శివుని పాట ప్యూలు సేకరణ. అంటే అది ఎట్లా అంటే కొత్తగా పెళ్ళైన జంటను మన పోషమ్మల కాడికి అట్లా తీసుకెళ్తారు కదా, మా గ్రామ దేవతల దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆరతి ఇచ్చినప్పుడు పాట ఎట్లా ఉంటుంది. ఎద్దునెక్కినోడు మిద్దెల జంగమ ఏడేడు లోకాలు ఏలినాట, ఎద్దునెక్కినోడు మిద్దెల జంగమ ఏడేడు లోకాలు ఏలినాట, నందినెక్కినోడు నవనాట సిద్ధులు నవలోకాలు కల్లా చూసునాట, జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. పచ్చ పచ్చాకులు మాయమాయాకులు కుచ్చి వేసిన పర్ణశాలలోన, పచ్చ పచ్చాకులు మాయమాయాకులు కుచ్చి వేసిన పర్ణశాలలోన, నాటింట్లో కూసున్న నరసింహస్వామికి అవతారం ఎత్తిన అమ్మవారుకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. అంతే జోస్తోని జానపదం పాడుతున్నావు, అంతే జోస్తోని దేవుళ్ళ పాటలు కూడా పాడుతున్నావు. అసలు నీ గొంతు ఎటంటే అటు మలుగుతుంది. బేసిక్ గా వీటితో పాటు సినిమా పాటలు ఏమైనా పాడే అలవాటు ఉందా? బేసిక్ గా జనరల్ గా ఎప్పుడు జానపదాలే పాడుతూ ఉంటా? సినిమా పాటలు కూడా అంటే అప్పుడప్పుడు ట్రై చేస్తా. యేసుదాస్ సార్ పాటలు అంటే ఇష్టం. సో ఇమిటేషన్ కూడా అలవాటు ఉందా నీకేమైనా? సుబ్రహ్మణ్యం సార్ పాటలు కూడా ఇష్టం. అంటే జనరల్ గా సింగర్స్ కి కొంచెం నచ్చిన గాయకుడు ఉంటే తెలియకుండానే అందులో పాడుతూ ఉంటాం. అట్లా యేసుదాస్ గారిది ఏదైనా పాట ఉంటే పాడేయచ్చుగా? అంటే ట్రై చేస్తా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. బావు, ఈ పాట కూడా అదే లెవెల్లో మంచి ఇచ్చి పడేసినావు, చాలా బాగా పాడుతున్నావు. సో ఈ పాట ఎప్పుడైనా మీ అమ్మ దగ్గర కానీ లేకపోతే మీ మిసెస్ గారి దగ్గర కానీ ఎప్పుడైనా పాడవా? ఇంట్లో పాడుతూ ఉంటా. మంచిగా ఉంది బిడ్డ పాట అని అంటారు, అంతేనా? తమ్ముడు ఇప్పుడు శివుడు పాట పాడినావు కదా, ఆ పాటలు అన్ని కష్టమైన పదాలు ఉన్నాయి, అసలు చాలా జాగ్రత్తగా పాడాలి. కొంచెం అటు ఇటు పాడినా అది పోతుంది. సో అట్లా కష్టమైన పాటలు దిలీప్ పాడతాడు అని నీ దగ్గరకు వచ్చిన ఏదైనా పాట, అంటే ఆ పాటకు దిలీపే న్యాయం చేయగలుగుతాడు అని అనిపించిన పాట ఏదైనా ఉందా? ఇట్లా అంటే ఉన్నాయి కొన్ని పాటలు. కాకపోతే నేను అనుకున్నా ఈ పాట నాకు వస్తే బాగుండని అనుకున్న పాట మాత్రం గడ్డ రమేష్ అన్న ఛానల్లో లావణ్యం పాడిందన్న కలవ కన్నులదాన. అబ్బాయి పాట నాకు మేల్ వెర్షన్ పాట వేస్తే బాగుండు అని అనుకున్నా. వేరే పాట పాడడానికి మహేంద్రన్న స్టూడియోకి పోతే రమేష్ అన్న ఈ పాట పాడుతుండు. అంతా నేను పోయిన తర్వాత ఒకసారి నువ్వు ట్రై చేయంటే ట్రై చేసిన. కలువ కన్నుల దాన నిన్నే కలువారంగా కదలిపోతావేలని, సినదానా అలిగిపోతావేలని, పడుసు వయసు దానా గడుసు తరములోన మూతి ముడుసూడేలని, సినదానా నిన్ను విడువాజాలని, మూతి ముడుసూడేలని, సినదానా నిన్ను విడువాజాలని, డొగ్గ తీరు వండు వల్లనే రావన్లు తెంపిన మాలేసని, సినదానా నువ్వు వస్తావని చూస్తీని, అల్లనే రావన్లు వల్ల రావణ పట్టే సైసూడా రావేలని, సినదానా సైసూడా రావేలని, సైసూడా రావేలానే సరసాగం కొరికి తిందాము రాయే. ఎక్కువ మాక్సిమం అంతా నువ్వు బావమరదల పాటలే పాడినట్టున్నావు కదా ఎక్కువ. అవును. ఇప్పుడు మొత్తంగా నువ్వు పాడిన పాటలు ఎన్ని ఉంటాయి? 286 పాటలు అక్క ఇప్పటికైతే పాటలు. అవునా? ఓకే. అందులో ఎన్ని పాటలు బావమరదల పాటలు, ఎన్ని పాటలు అదర్ పాటలు ఉంటాయి? దాదాపు ఒక 180 సాంగ్స్ బావమరదల పాటలు ఉంటాయి దాదాపుగా. అంతేనా? అంటే ప్రతి గాయకుడిని అడిగితే వెనకాల వాళ్ళు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నేను తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాను, గజ్జె కట్టుకొని ప్రతి స్టేజ్ మీద నేను పాట పాడాను అని చెప్తారు. ఇప్పుడు నీ గొంతుకు కూడా ఆల్మోస్ట్ అట్లాగే ఉంది. సో నువ్వు ఎప్పుడైనా అట్లా పాడావా? అంటే సకల జనుల సమ్మె కార్యక్రమాల్లో మా మండల స్థాయిలో నేను పార్టిసిపేట్ చేసిన, అప్పుడు పాడిన.
పాడవా? వీరులారా వందనం మా బాబాయ్ రాసినటువంటి పాటని పాడిన. ఎట్లుంటుంది? వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగదనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతం పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ఈ పాట ఎవరు రాశారు బేసిక్గా? మా బాబాయ్ దర్వేళ్ళన్న. ఓ, బాబాయ్ గారు రాశారు. ఇంత అద్భుతంగా పాడుతున్నారు. ప్రతి పాట, ఏ పాట పాడమన్నా కూడా ఇలా ఇచ్చి పడేస్తున్నారు బేసిక్గా. థ్యాంక్ యూ అక్క. సో సినిమాలో పాడేటువంటి అవకాశం ఏమైనా వచ్చిందా? ఇప్పటికైతే రాలేదక్క నాకు ఎంతవరకు ఎప్పుడు? కానీ అల్టిమేట్ గోల్ అదే. అదే అడుగుతున్నాను. బేసిక్గా పాడాలని ఉంటుంది కదా, బేసిక్ ఏ సింగర్ అయినా సినిమాలో పాడాలని ఉంటుంది. ఎందుకు రాలేదని ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఇన్ని పాటలు పాడుతున్నాను, ఇంతమందికి రీచ్ అయ్యాను, సో నేను ఏ పాట పాడినా ఇంత మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, సో నేను ఎందుకు ఇంకా సినిమా వరకు వెళ్ళలేదు అని కొంచెం డిసప్పాయింట్ అయిన రోజులు కానీ, థింక్ చేసిన రోజులు అంటే ఆలోచన వచ్చింది అక్క, ఇన్ని పాటలు పాడినా అని అనిపించింది. అదే ఒకటి ఉంది అట్లా. సినిమాలో పాడాలి అంటే బేసిక్గా సంగీతం కావాలి మనకు, అవి అని అంటారు బేసిక్గా. మరి నువ్వు ఇంత బాగా పాడుతున్నావు, సంగీతం నేర్చుకున్నావా? లేదక్క, నేర్చుకోలేదు. నేర్చుకోవాలని అది అవసరం అంటే ఇప్పటి వరకు అయితే ఈ పాటలకు రాలేదక్క. అంటే వాళ్ళు ఏ స్టైల్లో పాడమంటే మ్యాక్సిమంగా ట్రై చేసి పాడుతున్నా, ఇప్పటివరకు అయితే ఓకే. సో ఎలాంటి సంగీతం అవసరం లేకుండానే చాలా అద్భుతంగా పాటలు పాడుతున్నావు. థ్యాంక్ యూ అక్క. సినిమా పాటలకు వస్తే నీకు ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంటే దాదాపు అందరు మ్యూజిక్ డైరెక్టర్లు అంటే నాకు ఇష్టం అక్క. అంటే దేవిశ్రీ ప్రసాద్ సారు, తమన్ సారు, వీళ్ళ పాటలు బాగానే ఉంటాయి అక్క. అంటే దేవిశ్రీ ప్రసాద్ సార్ పాటలు వింటాను. ఇష్టమైన సింగర్ ఎవరు బేసిక్గా? అంటే మూవీ సాంగ్స్. మూవీ సాంగ్స్లో ఎవరి బాగా వింటావు? నీ పాటలు నువ్వే వింటా అని చెప్పి. అంటే నాకు దాదాపుగా వింటా, ఇప్పుడున్న సాంగ్స్ వింటా, కానీ ఓల్డ్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అక్క నాకు. బాలసుబ్రహ్మణ్యం సారు, యేసుదాస్ సారు, ఆ పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పటి పాటలు వింటా, అందుకే అపూర్వమైనవేమో పాడా. ఇన్ని పాటలు పాడుతూ ఈ మధ్య కాలంలో నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళావు. సో చాలా మంది ఇప్పుడున్న ప్రజెంట్ ఫోక్ సింగర్స్ అందరు అక్కడ కనిపిస్తున్నారు కదా, నీకు అక్కడికి అవకాశం ఎలా వచ్చింది? అంటే అవకాశం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే నేను కాగానే ఇప్పుడు నా పాటలు వినట్టు చాలా మంది నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఎప్పుడు పోతావు అందరు పోతురు అని. అంటే మనకు టైం వస్తుంది, వెళ్తామని చెప్పటోని ఫైనల్గా మొన్న ఒక 2 నెలల క్రితం పోయి పాడొచ్చిన. దీనికి అంటే ఈ ఛాన్స్ రావడానికి కారణం స్టిల్ విజయ్ అని ఆ బ్రదర్ ఉంటాడు, ఆ బ్రదర్ చెప్పిండు, ఈ పార్వతి మహేష్ పాటలు పాడడం వల్ల, ఇంకా వేరే వేరే పాటలు పాడడం వల్ల ఇవన్నీ విజయ్కి పంపించడం జరిగింది. ఆయన వాళ్ళకు చెప్పిండు, అట్లా అవకాశం వచ్చింది. ఓకే, అక్కడ నుంచి ఇంకేదైనా ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళిన తర్వాత ఫోక్ సాంగ్స్ పాడతావు కదా, బేసిక్గా బయటికి వెళ్తూ ఉంటావు కదా, మామూలుగా కనబడను, స్క్రీన్ మీద తక్కువ కనిపిస్తావు కదా. శ్రీదేవి డ్రామా కంపెనీలో నువ్వు సింగర్ గా అందరికి కనిపిస్తావు బేసిక్గా. ఎవరైనా అన్నా కనిపించినావు అన్నా సంతోషం, థ్యాంక్స్ అట్లాంటివి ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? అవునక్క, అంటే చాలా మంది గుర్తుపట్టి నువ్వు ఈ పాట పాడినావు కదా, రాజమణి పాట, రాధమ్మ పాట నువ్వే కదా పాడింది, శ్రీదేవి డ్రామా కంపెనీ పోయినా కదా మీరే కదంటే అవును నేనే అని చెప్పిన, గుర్తుపడుతున్నారు. అదే సింగర్స్ కనబడకపోయేసరికి చాలా మందికి తెలీదు. యాక్టింగ్ చేసావా ఇప్పటి వరకు? ఒక 2-3 సాంగ్స్ చేసినాక. అంటే హీరోగా చేసావా? పాటకి నువ్వే పాడావు? నేనే పాడినా, నేనే యాక్టింగ్ చేసిన. రచయితగా, యాక్టర్గా, సింగర్గా బేసిక్గా డాన్స్ ఏమైనా చేస్తావా? డాన్స్ లేక అలవాట్లేదు. తమ్ముడు ఇప్పటి వరకు నువ్వు 286 పాటలు అని చెప్పావు. సో ఇప్పటి వరకు పాడిన ఫేమస్ పాటలు కాకుండా ఏదైనా నిన్ను సడన్ గా అడగగానే ఒక 3 పాటలు మంచివి మా ప్రేక్షకుల కోసం. నాకు అంటే ఇష్టమైన పాట, నాకు నచ్చిన రచయిత గాయకుడు అంటే మా గురుగారు మార్ల తిరుపతి గారు. ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. మల్లె పువ్వుల దండ ఏలు మీదల్లి నానే, గోరు మీదల్లి నానే, బామాని కోసమాని నిదురాకే దూరమైతి, గాలికే గావరైతి, ఎదురు చూసి కండ్లు కాయలు కాసే, పువ్వుల తెలుపు రంగు మాసే, ఎంత అని ఎదురు చూడరు ఇక నన్న రావే, నువ్వు రావే రతనాల బొమ్మ రావే,
రాగాల గువ్వరావే రాగాల గువ్వరాయే మల్లె పువ్వుల దండ ఏలు మీదల్లి నానే గోరు మీదల్లి నానే బామాని కోసమని నిదురాకే దూరమైతి గాలికే గవరైతి. చాలా బాగుంది. ఇంకొకటి ఒల 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 ఓలకెన్నియాలో ఒలసంద మామయ్య ఓలకెన్నియాలో ఒల ఒలసంద మామయ్య ఉడాల మరి కింద వలలో ఉయ్యాల జంపాల వలలో ఊగుదాము రాయే పిల్లో పిల్లో మధుబాల వల్లో వస్తావా 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 పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రవేళ వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రవేళ ఉడాల మరి కింద వలలో ఉయ్యాల జంపాల వలలో ఊగుదాము రాయే పిల్లో పిల్లో మధుబాల వల్ల వస్తావా 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 పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రవేళ వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రవేళ. అన్ని పాటలు టకటకటక వాడేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, బేసిక్గా సినిమాలో పాడాలనేది మీ గోల్ కూడా. బేసిక్గా అవకాశం కోసం ఏమైనా వేరే రకంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే వెళ్ళడం, చాలా మంది ఏమంటారంటే ఊరికే మనం పాడుతున్న పాటలతో రీచ్ అవ్వకుండా మనం వెళ్ళి చెబితేనే తెలుస్తుంది. ఇప్పుడు మీరే చెప్పారు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తున్నప్పుడు నేను పాడిన పాటలు పంపించాకే వాళ్ళు నచ్చాకే నన్ను పిలిచారు అని. సో అట్లాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? అంటే ఇక మనం ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు పొలం కాడికి ఇరికే అన్నట్టు ఇరికే టైం గుర్తులేక ఇక మామూలుగా నువ్వు డిగ్రీ చదివానని చెప్పావు కదా, దాంతో ఇప్పుడు పొలం పని చేస్తున్నాను. అమ్మ అక్కడ పాడుతుంటుందా బేసిక్గా? అమ్మ కూడా అంటే వాళ్ళే పాడలేరక్క, బాబు ఆడుతుండే, అమ్మమ్మ వాడుతుండే. అమ్మమ్మ ఎక్కువ పాడేది, అందుకే శివుని సాంగ్ అమ్మమ్మదే కదా సేకరణ. అంటే మీరు చెప్పిన సేకరణ పాటలన్నీ కూడా బాబాయ్, పెదనాన్న, అమ్మ వీళ్ళ దగ్గర నుంచే తీసుకున్నావు. సో బయట పర్సన్స్ నుంచి ఏదైనా సేకరణ సాంగ్ నువ్వు సేకరించింది నువ్వు పాడినవా, లేకపోతే ఎవరైనా సేకరించిన పాటలు ఏమైనా పాడేవా? అది ఏం లేదు అక్క. అంటే నా ఛానల్కా, నీ ఛానల్కైనా ఏ ఛానల్కైనా సేకరణ పాటలు ఏమైనా పాడవా? ఇంకా సేకరణ అంటే చాలా వరకు ఇప్పుడు నాగం పరశురామ్ అన్న రాసిన దాదాపు సేకరణే, దాన్ని కొద్దిగా మోడ్యులేషన్ చేసి రాస్తాడు అవి. సో ఇప్పుడు సేకరణ పాట ఆల్రెడీ నాగం పరశురామ్ అన్నది సిట్ట కొట్టే దాదాపు సేకరణ పాట అనేది, దాన్ని కొద్దిగా చేంజ్ చేసిండు. ఇంకా ఏమైనా సేకరణ పాటలు? అంటే జానపదం అంటేనే బేసిక్ గా సేకరణ పాటలు అంటారు కదా. నాకు ఇష్టమైన ఇంకో సాంగ్ గడం రమేష్ అన్న ఛానల్లో నీలమ్మ నీ మొగుడు అంటే పాట ఉంటుంది, అది కూడా సేకరణ పాట. సేకరణ పాట, ఆ పాట కూడా ఒకసారి, అది బాగుంటది. ఎక్కువ పాడిన అన్నట్టు నాకు స్టార్టింగ్ నేను ఈ పాట ఎక్కువ పాడుతుండే. ఓకే. నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల కట్టెనె నీల ఏడేడంతూరాల బంగుల కట్టెనె నీల బంగుల గట్టెనె నీల బంగుల లోపల నీల బంగుల గట్టెనె నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెనె నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెనె నీల బియ్యా మండవె నీల బిందేలండవె నీల బియ్యా మండవె నీల బిందేలండవె నీల అల్లంబాయి కాడా వంట జయ్యవె నీల అల్లంబాయి కాడా వంట జయ్యవె నీల సద్ది గట్టవె నీల సాగా నవ్వవె నీల సద్ది గట్టవె నీల సాగా నవ్వవె నీల సడకు సంజీవరెడ్డి డౌరా ఓదమె నీల సడకు సంజీవరెడ్డి డౌరా ఓదమె నీల నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారెడు ఏడేడంతూరాల బంగుల కట్టెనె నీల ఏడేడంతూరాల బంగుల కట్టెనె నీల. ఇప్పుడు ఇంతమంది ప్రవీణ్ కాయతోజీ గారి దగ్గర మ్యూజిక్ లో పాడావు, నవీన్ సాంబార్ దగ్గర పాడావు, ఇట్లా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను పాడాలి అని ఫోక్ ఇండస్ట్రీలో ఎవరైనా ఇంకా మిగిలిపోయారా? ఇప్పటికైతే లేరక్క, దాదాపు అందరి దగ్గర అదే చెప్పాను, తను తొక్కని రికార్డింగ్ స్టూడియో లేదు అని బేసిక్ గా. కానీ నీకు ఒకరి దగ్గర పాడితే బాగుంటుంది అనిపించింది. కొంతమంది ఇంటర్వ్యూలో విన్నప్పుడు నేను తన దగ్గర పాడాలనుకున్నాను, నాకు అవకాశం కావాలి, ఇలా అడుగుతూ ఉంటారు. సో అట్లా నీకెవరి దగ్గర ఇంతవరకు నేను పాడలేదు, వాళ్ళు నన్ను ఎప్పుడు పిలుస్తారు, నేను ఎప్పుడు నేనంటే ఏంటో చూపించుకోవాలని అనిపించింది? అదేం లేదు అక్క. అంటే దాదాపు వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అవకాశాలు వచ్చినాయి, పాడేసిన.
ఆలోచన రాలే, అవకాశం రాలే నాకు ఆలోచించుకునే అవకాశం. దాదాపు అందరి దగ్గర పాడి. సో గ్యాప్ లేకుండా పాడేస్తున్నాను అంటావు, అంతే అంటావా? సో రోజు అంటే ప్రతిరోజు రికార్డింగ్ అనేది ఉంటుందా, లేకపోతే నీకు ఎలా? ఒక్కోసారి వారం రోజులకు ఒకసారి ఉంటుంది అక్క, ఒక్కోసారి 4-5 రోజులకు. ఆ టైంలో పొలంకి వెళ్ళిపోతావా బేసిక్ గా? అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటావు. ఇన్ని పాటలు పాడుతున్నావు నాన్ స్టాప్ గా, గ్యాప్ లేకుండా. సో రెమ్యునరేషన్ కూడా బాగా తీసుకుంటున్నావు. మళ్ళీ పొలం పనులు ఏంటి? ఆ పొలం పనులు అంటే నాకు చాలా ఇష్టం అక్క. వాస్తవానికి పొలం పనులు చేస్తే హెల్త్ కూడా మంచిది, అందుకే స్లిమ్ ఉన్నావా? ఇష్టం. ఆ పొలం పనులు చేస్తూ ఉంటప్పుడు పని చేసిన తర్వాత మధ్యాహ్నం మనం తెచ్చుకున్న సర్ది తింటే, పొలం చూసుకుంటే, పచ్చదనం చూసుకుంటే తింటే మస్తు అనిపిస్తుంది. సో అట్లా పొలంలో పాడుకున్న పాట ఏదైనా ఉందా బేసిక్ గా? నువ్వు పాటలు రాస్తావు కదా, అలాంటి సిచ్యువేషన్ లో రాసుకొని పాడిందో, లేదంటే నువ్వు ఇంకేదైనా నువ్వు నచ్చిన, ఇప్పుడు చెప్పావు కదా సీన్ చెప్పావు కదా, సో దానికి మ్యాచ్ అయ్యే పాట ఏదైనా ఉంటుందా? అంటే ఇప్పటి వరకు అట్లా రాలే, కానీ నాకు ఒక పాట అంటే బాగా ఇష్టం. అంటే ఒక గడ్డి మీద పేరు పెట్టి అమ్మాయి కోసం పాడుకునే పాట అన్నట్టు. సందులో సంసారివే గడ్డి, వాగులో వగలాడివే గడ్డి, సందులో సంసారివే గడ్డి, వాగులో వగలాడివే గడ్డి, గడ్డి ఓహో గడ్డి ఏ గడ్డి నీ మీద మన సాయనే, చెరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, గడ్డి నీ మీద మన సాయనే, జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, జానవెడితే జానెడు కన్నోకో, జానబెడితే జానెడు కందో, మోపు గడితే మోపు కందో, జానబెడితే జానెడు కందో, మోపు గడితే మోపు కందో, గడ్డి ఓహో గడ్డి ఏ గడ్డి నీ మీద మన సాయనే, జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే. సూపర్. అసలు అంటే ఇప్పుడు ఇంతసేపు వింటుంటే నాకే ఇంకా ఏమేమో పాటలు, ఇన్ని పాటలు పాడించుకోవాలనిపిస్తుంది. మీ ఫ్యామిలీలో మీ అందరు గ్యాదర్ అయితే బేసిక్ గా నువ్వే స్టార్ట్ చేస్తావు అనుకుంటా పాట. అంటే అని వాళ్ళు అప్పుడు పాడమన్నారు అక్క. బేసిక్ గా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ గ్యాదరింగ్ ఉంటే పాట పాడుతారు కదా. ఈవెన్ మీ మ్యారేజ్ వీడియోస్ చూసినప్పుడు కూడా యూట్యూబ్ లో మొత్తం పెళ్లి కొడుకా లేకపోతే సింగర్ గా పాడడానికి వచ్చాడా అన్నట్టు మొత్తం నీవే పాటలు ఉన్నాయి. బేసిక్ గా నువ్వే పాడుకున్నావు అన్ని కూడా. అంటే అఫ్ కోర్స్ ఆడియన్స్ కూడా ఆడియన్స్ కూడా మననే మిమ్మల్ని డిమాండ్ చేసి ఉంటారు పాడమని. సో మీ ఊర్లో ఎలా ఫీల్ అవుతారు? బేసిక్ గా మంచి గాయకుడు మా ఊర్లో ఉన్నారు అని వాళ్ళు ఏమైనా ఎలా ఫీల్ అవుతారు? అంటే సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ మంచిగా చేస్తారు అక్క. చాలా మంది అనుకుంటారు అంటే మన ఊరు నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి పోయిందంటే గ్రేట్ రన్ అనుకుంటా. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ స్క్రీన్ నుంచి టీవీ స్క్రీన్ వరకు వెళ్ళామంటే ఆబ్వియస్ గా ఎక్కువ మందికి మనం రీచ్ అవుతాం. సో నాకు తెలిసి ఆ స్క్రీన్ నుంచి మూవీ స్క్రీన్ కి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా బాగా పాడుతున్నావు పాటలు, ఏ పాట అంటే ఆ పాట. ఇప్పుడు ట్రెండింగ్ లో నేను చూసాను పాట, 1 వీక్ నుంచి ట్రెండింగ్ 1 లోనే నడుస్తుంది బేసిక్ గా. ఆ పాట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా అక్క. ఆ పాట అవకాశం ఎలా వచ్చింది అది కూడా చెప్పాలి. అది నిజంగా అది అంటే నా అదృష్టం అనుకోలే. వేరే పాట వాడికి పోయినా అంటే ఒక తెలంగాణ ఫార్మేషన్ డే సంబంధించిన తెలంగాణ ఉద్యమం పాట పాడిన హరిబాబు అన్న పేరు. ఆ పాట పాడిన అన్నట్టు వెంకటాజమీర్ బ్రదర్ స్టూడియోలో. అప్పుడు హనుమంత్ బ్రదర్ ఉన్నాడు. ఈ పాట అయిపోయిన తర్వాత ఆయనకు నా వాయిస్ నచ్చినట్టుంది మేబీ. అన్నా మరి ఈ పాట ఒకసారి మీరు పాడతారా బ్రదర్ అంటే విన్న తర్వాత బాగా అనిపించింది. ఓకే ట్రై చేస్తాను నేను అని చెప్పేసి పాడిన తర్వాత సూపర్ ఓకే అయింది. అంటే నేను కూడా అనుకోలే బాగుంది, కాకపోతే హిట్ అయితే అని నేను అనుకోలేదు. గలగల్లు గజ్జల్ల సప్పులతోని నా గుండె గడులలో గంతులో సావే, మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే, ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే, చిత్రాల నా సిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే, గలగల్లు గజ్జల్ల సప్పులతోని నా గుండె గుడులలో గంతులే సావే, మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే. అంటే పాట పాడుతున్నప్పుడు కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్టు బేసిక్ గా అట్లా ఎమోషన్ గా కనెక్ట్ అయిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ పాట చూస్తే అర్థమైపోతుంది నీ ఫీలింగ్ చూస్తుంటే. అంటే దాదాపు నేను అన్ని పాటలు కొద్దిగా ఎమోషనల్ గా పాడితేనే మనకు, అంటే ఒక సింగర్ గా కొన్ని పాటలు బాగా నచ్చి పాడతాం, అట్లా బాగా నచ్చి పాడిన పాటే పాట దాదాపు అన్ని పాటలు అక్క దాదాపు న్యాయం చేస్తా. కాకపోతే
రాధమ్మ పాట ఇవి ఉన్నాయి కదా, సిట్ట సిట్ట కాబట్టి ఇవన్నీ దాదాపు కొద్దిగా ఎమోషనల్గా వాళ్ళు ఉండి ఇట్లా పాడాలి, ఇట్లా ఇట్లా ఎమోషనల్గా. ఇప్పుడు రంగసీతమ్మ పాటలు ఎట్లుంటుంది అక్క, ముక్కు నీ లెక్క ఉంది, మూతి నీ లెక్క ఉంది, నొసలు నీ లెక్క ఉంది రంగు సీతమ్మ, మేనమామ పోలికలు మెండుగానే వచ్చినాయి, కన్న తండ్రి తెగింపులు ఖచ్చితంగా వస్తాయి చూడు రమయ్య, రాణి రుద్రమ్మదేవి రాజసమే రావాలి, సాకలి ఐలమ్మ లెక్క పోరాటం చెయ్యాలి రంగు సీతమ్మ అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అట్లా రావాలి. సాకలి ఐలమ్మ అన్నప్పుడు ఇట్లా అట్లా రౌద్రంగా అట్లా చెప్తారు అన్నట్టు. అట్లా పాడడం వల్ల జనాలకు కొద్దిగా మంచిగా సింక్ అయిపోతుంది. ఇప్పుడు మీతో పాటు పాట పాడడానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి రచయితలు వస్తారా, లేకపోతే నువ్వు వెళ్ళి మేనేజ్ చేసేసుకొని? అంటే కొన్ని పాటలకు వస్తారక్క, కొన్ని పాటలకు నాగం పరశురామన్న కొన్ని పాటలకు అయితే నేనే పాడినా, అప్పుడప్పుడు వస్తాడు. దాదాపు వేరే పాటలు పాడితే ఖచ్చితంగా వాళ్ళు లిరిక్ రైటర్ రమ్మని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా వాడమంటే అట్లా వాడితే వాళ్ళు ఫస్ట్ రచయితలు సంతృప్తి చెందాలి. అట్లా మనం వాళ్ళు ఏ ఫీల్ తో రాసారో ఆ ఫీల్ కి మనం రీచ్ అవ్వాలి, అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా అక్క. అందుకే మేబీ ఇన్ని అవకాశాలు వచ్చినాయేమో అట్లా. మీతో పాటు ఎక్కువ ఇప్పుడు ప్రతి పాట లావణ్యతోనే చెప్పారు, సో మీతో ఎక్కువ లావణ్య గారే పాటలు పాడారు. అవునక్క, లావణ్యనే పాడింది. అంటే తను పాడితే మీకు బాగా మ్యాచ్ అవుతుందని తనని సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే మీ ఇద్దరు కాంబినేషన్ బాగుందని జనరల్గా అందరు అట్లాగే ప్రిఫర్ చేస్తూ ఉంటారా? ఇక అది కూడా మాకు తెలియదు అక్క, కాకపోతే అది ఎట్లా కలిసి వస్తుందో మాకు తెలియదు. కానీ పాటలు అయితే మంచిగా పాడినప్పుడు వినడానికి వినసొంపుగా జనాలకు. ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్, మీరు చెప్పిన హిట్ పాటల లిస్ట్ అంతా మీ ఇద్దరే బేసిక్ గా పాడుతున్నారు. ఇట్లాగే ఇంకా మంచి మంచి పాటలు పాడుతూ ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మా ఫోక్ స్టార్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.